As part of Operation Swarna, a survey conducted in Tirupati rural mandal identified encroachments valued at over 1,000 crore. Some realtors had laid out plots and sold them, while others constructed multi-story buildings. TUDA Chairman Dollars Diwakar Reddy has accelerated the operation, focusing particularly on illegal structures along the Swarnamukhi river. He stated that inspections were carried out on buildings and temporary sheds near the river, and those responsible for encroachments would be given 45 to 60 days before action is taken. He also mentioned that the poor would be identified and provided houses by the government after discussions with the Chief Minister. Diwakar Reddy emphasized that the plan was undertaken primarily to protect the Swarnamukhi river. అనిల్ కుమార్ అతను పిలిపిస్తాను నేను అతను సైట్ చూసుకోమేడు వచ్చి అక్కడే మనకు వాటర్ మొత్తం రీసైకిల్ అయిపోతుంది అది కూడా అయిపోయింది డిస్కషన్ అంతా రీసైక్లింగ్ అయిపోతుంది ఆ వాటర్ ప్యూర్ వాటర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మిగతా అది మనకి దీంట్లో యూస్ కార్పొరేషన్ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి సార్. సో దానికి డెసిషన్ లేదు పక్కన దానికి ఒక ఎస్టీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు మన స్వర్ణ వాళ్ళ దాంట్లో ఎక్స్పర్ట్స్ దానికి సో వాళ్ళు దాన్ని ఏం చేయాలా పబ్లిక్ కి అట్రాక్షన్ కి ఏమేమి డిజైన్ చేయాలా సో వాటర్ మనం శ్రీశైలంలో కానీ అన్ని కట్టినాం కాబట్టి ఫస్ట్ దాంట్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో చంద్రగిరి మండలంలో తండువాడ నుంచి సీమలవరం చానంబట్ల అదేవిధంగా చిగురువాడ వైజాంతపురం తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేజ్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది. దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయిండారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్తో రూమ్స్ ఉన్నాయా, లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా వివిధ చోపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి 45 to 60 డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీని కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈరోజు మనం సర్వే చేసి ఫైనల్ చేశామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. స్వర్ణముఖి ఆ పక్క ఈ పక్క ఒక 4 మీటర్ రోడ్డు WBM రోడ్డుగానే వేస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పాం. సో అందులో భాగంగానే గతంలో మీకు చెప్పినట్టుగా తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాట్ అనేసి కట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళాము. సార్ కూడా దాన్ని పాజిటివ్గా దాన్ని చేయాలనే దీంట్లో ఉన్నారు. అదే డైరెక్షన్స్తో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్స్ సాయి ప్రసాద్ సార్ గారు కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తిరుచానూరులో ఎక్కడైతే మన పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఉండదో గతంలో దానికోసం ఒక స్పేస్ కేటాయించారు. ఆ స్పేస్ దగ్గర పాడిపేటకి పోయేటువంటి రోడ్డుకి వెస్టర్న్ సైడ్లో పద్మావతి ఘాట్ కట్టాలనేసి దానికి ఆ పక్క ఈ పక్క చెక్ డ్యామ్స్ కట్టి వాటర్ని స్టోరేజ్ చేసి ఎవ్రీ ఫ్రైడే కూడా సాయంత్రం 6 గంటలకి గంగా హారతి ఇచ్చే విధంగా ఆ పద్మావతి ఘాట్ని డిజైన్ చేసేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ దాంట్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో చంద్రగిరి మండలంలో తండువాడ నుంచి సీమలవరం చానంబట్ల అదేవిధంగా చిగురువాడ వైజాంతపురం తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేజ్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది. దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయిండారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్తో రూమ్స్ ఉన్నాయా, లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా వివిధ చోపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి 45 to 60 డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీని కూడా పైల్ ఫౌండేషన్